విడాకులకి జ్యోతిష కారణాలేంటి? గృహహింసకి కారణమైనటువంటి గ్రహాలేమిటి? నక్షత్ర పొంతన లేకపోతే వివాహంలో సమస్యలుంటాయా? గుణమేళనంలో పాయింట్స్ తక్కువ కనుక వచ్చినట్టయితే వివాహానికి సమస్య. ఈ విధంగా వైవాహిక సమస్యలకు కావచ్చు, విడాకులకు కావచ్చు, కారణమైనటువంటి గ్రహాలు ఏంటి, ఎటువంటి కాంబినేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ని ఇస్తాయి, ఇందులో ఉన్నటువంటి అపోహలు ఏంటి, ఎలా మనం ఈ సమస్యలను గుర్తించి ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఇటువంటి కొన్ని అంశాలని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహంలో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, విడాకులు కావచ్చు, వీటికి సంబంధించిన జ్యోతిషపరమైన కారణాలు ఏమిటి, ఎటువంటి గ్రహాలు సమస్యలను ఇస్తాయి, ముఖ్యంగా ఈ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఎన్నో అపోహల్ని మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి అపోహల వలన చాలా మంచి సంబంధాలను కూడా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కావచ్చు, అలాగే వివాహం అయిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఎటువంటి గ్రహాలు ఈ సమస్యలకు కారణము, ఆ సమస్యల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి, ఈ కోణంలో నేను కొంత ఈ జ్యోతిషపరమైనటువంటి కాంబినేషన్స్ని తెలియజేస్తాను. ముఖ్యంగా విడాకుల విషయానికి వచ్చినట్టయితే విడాకులకి కారణమైనటువంటి కాంబినేషన్స్ ఏంటి అనేది చూసినప్పుడు ప్రధానంగా మనం చూడవలసిన గ్రహం రవి. మిగతా ఎన్ని గ్రహాలు ఏ కాంబినేషన్స్లో ఉన్నా తీవ్రమైనటువంటి సమస్యలను ఇస్తాయి, కానీ విడాకులు మెటీరియలైజ్ అయ్యి లీగల్గా విడిపోవాలి అంటే అక్కడ రవి యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో 7th హౌస్ బాగుంది, 7th హౌస్లో ఏ పాపగ్రహాలు, క్రూరగ్రహాలు లేవు, 7th లార్డ్ కూడా బాగానే ఉన్నాడు, నవాంశలో కూడా ప్లానటరీ ప్లేస్మెంట్ బాగుంది, కానీ విడాకులు అవుతున్నాయి. ఎందుకంటే వివాహానికి ముందు మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ పాయింట్స్ వచ్చాయని, అన్నీ సరిపోయిన వివాహం చేసిన తర్వాత కూడా విడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఈ జైమిని చరకారకత్వాల్ని, ఆరూఢాలని పరిగణలోకి తీసుకోకపోవడమే. 7th హౌస్ ఎంత ముఖ్యమో 7th హౌస్ యొక్క ఆరూఢం అంతే ముఖ్యం. దానికే దారారూఢము, సప్తమారూఢము, దారపాదము అని పేరు. అలాగే 12th హౌస్ యొక్క ఆరూఢానికి ఉపపాదం అని పేరు. ఈ దారపాదము, ఉపపాదము, అలాగే దారకారక గ్రహం. దారకారకుడు అంటే గ్రహాలన్నింటిలోకి తక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం దారకారక గ్రహం. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జైమిని చరదశ నడుస్తుంది, ఇటువంటి రాశి దశలను కూడా మనం స్టడీ చేయాలి క్లుప్తంగా. ఇక విడాకుల విషయానికి వచ్చినట్టయితే రవి విడాకులకి కారణము. ఎందుకు రవి విడాకుల కారణం చూసినట్టయితే కొన్ని కారణాలు స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి. రవి ఈగోకి కారకుడు. ఫాల్స్ ఈగో కావచ్చు, ఎక్సెస్ ఈగో, మితిమీరినటువంటి అహంభావము, అహంకారము, దీనికి కారణము రవి. అలాగే రవి కనుక వివాహానికి సంబంధించిన స్థానాల్లో ఉన్న అటువంటి గ్రహాలతో కలిసి ఉన్న విడాకులు తీసుకోవడానికి అవ్వడానికి కొంత అవకాశాలు పెరుగుతాయి. అయితే గురుదృష్టి ఉన్న, రవి శుభుడుగా ఉన్న విడాకులు అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేవలం రవి ప్లేస్మెంట్ చూసి విడాకులు అవుతాయని కూడా నిర్ధారణకు రాకూడదు. ఎందుకు రవి విడాకులను ఇస్తాడని చూసినట్టయితే రవి నైసర్గికంగా కూడా పితృకారకుడు. పితృదేవతారాధనలో సూర్యభగవాన్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్యుడికి మనం అర్ఘ్యం వదలాలి, తర్పణాలు ఇస్తూ ఉంటారు, పితృదేవత ప్రీత్యర్థం. కాబట్టి రవి ఈ పితృదేవత అనుగ్రహానికి కారకుడు. ఇటువంటి రవి కనుక మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్ ఉంటే కొంత ప్రాబ్లమెటిక్గా ఉంటాడు. ఎందుకంటే ఒక జాతకంలో పితృస్థానం అనేది 9th హౌస్, 10th హౌస్ అనేది తండ్రిని సూచించే స్థానమైనప్పటికీ 9th హౌస్ అనేది పితృస్థానం, అంటే వంశ పరంపరను సూచించే స్థానం. ఇటువంటి స్థానానికి 11th హౌస్ అవుతుంది 7th హౌస్. 7వ స్థానం అనేది 9th హౌస్కి లాభస్థానం అవుతుంది.
అంటే ఈ పితృదేవతల అనుగ్రహానికి సంబంధించినటువంటి స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే సెకండ్ హౌస్లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అది 9th హౌస్కి 6th హౌస్ అవుతుంది, అది కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంటే. 12th హౌస్లో ఉన్నాడు అనుకుందాం రవి. 12th హౌస్ అనేది పాస్ట్ లైఫ్కి సంబంధించిన స్థానము. అలాగే 9th హౌస్కి అది 4th హౌస్ సుఖస్థానము. అంటే పితృదేవతా స్థానమైనటువంటి 9th హౌస్కి సుఖస్థానమైనటువంటి 4th హౌస్లో రవి ఉన్నా అది మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. అలాగే 8th హౌస్లో రవి ఉంటే, 8th హౌస్ అనేది పితృస్థానమైన 9th హౌస్కి వ్యయస్థానం. ఈ విధమైన స్థానాల్లో ఉంటే రవి తప్పకుండా కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అది విడాకుల దాకా వెళ్తుందా లేదా ప్రాబ్లమ్స్ వరకే ఆగుతుందా అనేది మనం ఇతర కాంబినేషన్స్ ఆధారంగా నిర్ధారణకి రావాలి. మిగతా ఏ క్రూర గ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నా వైవాహిక సమస్యలు ఉంటాయి, కానీ విడాకుల వరకు వెళ్ళదు. రవి యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడే అది డైవర్స్గా మెటీరియలైజ్ అవుతుంది. అలాగే రవి ఇందాక చెప్పినట్టుగా దారపాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న, దారపాదానికి 7వ ఇంట్లో ఉన్న, ఉపపాదానికి 7వ ఇంట్లో ఉన్న, దారకారక గ్రహంతో ఉన్న వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి. ఇదే విధంగా రవి రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, కుజుడితో కలిసి ఉన్న డైవర్స్కి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే రాహుకేతువులు పాపగ్రహాలు, కేతువు తీవ్రగ్రహము, పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి గ్రహాలు. అలాగే రవి కుజుల కలయిక కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి సందర్భాలని చూడొచ్చు. ఇక గృహహింస విషయానికి వచ్చినట్టయితే ఎటువంటి గ్రహాలు గృహహింసని తెలియచేస్తాయి అని చూసినట్టయితే క్రూర గ్రహాల పాత్రను మనం అబ్జర్వ్ చేయాలి. కుజుడు, కేతువు, రవి, వీటి కలయిక అంటే రవి కుజులు, రవి రాహువులు, రాహు కూడా రవి రాహువులు, రవి కేతువులు, కుజరాహువులు, కుజకేతువులు ఇవన్నీ కూడా గృహహింసను తెలియచేస్తాయి. అంటే ముఖ్యంగా పురుషులకు కనుకున్నట్టయితే లేదా అమ్మాయి చార్ట్లో భర్తృస్థానంలో ఎటువంటి కాంబినేషన్స్ కనుకున్నట్టయితే చాలా డామినేటింగ్ హస్బెండ్, అగ్రెసివ్ హస్బెండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి యొక్క పాత్ర ఉంటే అది సెపరేషన్ కూడా దారితీస్తుంది డైవర్స్ రూపంలో. అలాగే ఒక్కొక్కసారి గోచార రీత్యా కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకి గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు వివాహాలు చేయకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి కారణం కూడా కొంతవరకు సహేతుకంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. రవితో సంబంధం కనుక గురువు కలిగి ఉంటే అది పుత్ర సౌఖ్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే రవి గురువుల కలయిక, గురువు రవి ఇంట్లో ఉండడం ఇటువంటి సందర్భాల్లో. కాబట్టి పుష్కరాల టైంలో అంటే గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఒక ఏడాది పాటు ఉంటాడు కాబట్టి అప్పుడు కనుక మ్యారేజ్ చేస్తే అమ్మాయి కనుక కన్సీవ్ అయ్యి బిడ్డను కనుక ప్రసవిస్తే సంతానం నుంచి సౌఖ్యం ఉండదు అనే కారణంతో దీన్ని ఎక్కువగా వద్దు అని చెప్పడం జరిగింది. అంతే తప్ప వివాహానికి సమస్యలు ఏమీ ఉండవు. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ విషయానికి వస్తే అంటే గృహహింస విషయంలో చంద్రుడి యొక్క పాత్రను కూడా చూడాలి. చంద్రుడు ఎమోషన్స్ని రూల్ చేసే ప్లానెట్. ఇటువంటి చంద్రుడు కనుక బలమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నట్టయితే 7th హౌస్ మీద, దారపాదం మీద, ఉపపాదం మీద తప్పకుండా ఎమోషన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే బుధుడు మూడ్ స్వింగ్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. ఇటువంటి బుధుడు కనుక బలంగా మ్యారేజ్ హౌసెస్ని ఇంపాక్ట్ చేసిన, మ్యారేజ్కి సంబంధించిన ప్లానెట్స్ని ఇంపాక్ట్ చేసిన, మ్యారేజ్లో చాలా త్వరగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడము, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ గొడవలకు వెళ్తూ ఉండడం, మూడ్ స్వింగ్స్ అంటాం, అంటే మూడ్స్ మారిపోతూ ఉండడం, ఇటువంటి వాటి వలన చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది వాళ్ళ యొక్క మ్యారీ లైఫ్ అనేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. అలాగే కొంత ఇంట్రోవర్ట్ నేచరు, పైకి ఓపెన్గా తన భావాలను చెప్పలేకపోవడము, అదేవిధంగా కొంత గిల్టీ కాన్షియస్నెస్, తన మీద తనకి న్యూనతాభావం, ఆత్మన్యూనతాభావము,
ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది బుధుడు కనుక పాడైతే వివాహం విషయంలో. అది కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా అబ్బాయిల విషయంలో అనుకున్నట్టయితే భార్య మీద ఎప్పుడు కోపడుతూ ఉండడము, ఏ చిన్న పని చేసినా భార్యని వేలెత్తి చూపిస్తూ తప్పించడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇంకొన్ని అపోహల్ని మనకు చూసినట్టయితే నక్షత్ర పొంతన, గుణమేళనము, పాయింట్ బేస్ సిస్టము, దీనివలన చాలా చాలా టెన్షన్స్ని ఫేస్ చేస్తూ ఎన్నో మంచి సంబంధాలను కూడా రిజెక్ట్ చేస్తున్నారు. నక్షత్ర పొంతన కొంతవరకు పాత్రను పోషిస్తుంది మ్యాచ్ మేకింగ్లో. అయితే ఒక స్థాయికి ఎలా వెళ్ళిందంటే కొన్ని నక్షత్రం వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోవద్దు, ఈ నక్షత్రం వాళ్ళకి పెళ్ళే అవ్వదు, ఇటువంటి తీవ్రమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం చూస్తూ ఉన్నాము. ఒక్క నక్షత్రం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం కావచ్చు, వారికి జీవితము, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం కావచ్చు, ధనయోగాలు కావచ్చు, మనం నిర్ధారణ చేయకూడదు. అది కూడా ఒక ఆస్పెక్ట్, అదొక కోణం, అంతవరకే తీసుకోవాలి తప్ప కేవలం నక్షత్రం ఆధారంగా ఈ ఫలానా నక్షత్రం కాబట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు, లేదా ఫలానా నక్షత్రం అమ్మాయి కాబట్టి ఇంక పెళ్ళే కాదు అని చెప్పడం అనేది చాలా చాలా పొరపాటు. ఈ విధంగా క్లయింట్స్ని భయపెట్టడం అనేది కూడా చాలా పెద్ద దోషము ఆస్ట్రాలజీలో. ఉదాహరణకి నైదన తారకానికి అయినట్టయితే అబ్బాయికి అమ్మాయి నక్షత్రం లేదా అమ్మాయికి అబ్బాయి నక్షత్రము, ఆ పెళ్లి చేయొద్దు అని చెప్తారు. ఉదాహరణకి అబ్బాయి నక్షత్రం నుంచి అమ్మాయి నక్షత్రం నైదన తార అయితే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం క్షేమతార అవుతుంది కాబట్టి పర్వాలేదు కదా. అయినా కానీ నైదన తార అనేది టచ్ అయితే ఎంత మంచి సంబంధమైనా అది రిజెక్ట్ చేసేస్తున్నారు. ఏ దోషాలు ఇతర దోషాలు ఏవి లేకపోయినా సరే జస్ట్ అలా చూసి పైపైన నైదన తారేనమ్మా వద్దు తీసేయండి. అలాగే షష్టాష్టకాలు, లగ్నం షష్టాష్టకమైన, చంద్రుడు షష్టాష్టకంలో ఉన్న, శుక్రుడు షష్టాష్టకంలో వద్దండి, ఈ వివాహం వద్దు. నేను ఎన్నో వీడియోల్లో మరీ చెప్తున్నా కానీ ఈ భయాలు ఇంకా పోవడం లేదు. అసలు ఒక అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, పార్ట్నర్ జీవిత భాగస్వామి ఎలా ఉంటారో అనేది వాళ్ళ జాతకంలో నిర్దేశించబడి ఉంది. మనమేదో మన ప్రతిభతో మన పాండిత్యంతో వాళ్ళిద్దరిని కలపడం లేదు. ఇవన్నీ కూడా డెస్టినీ చేత ముందే ఏర్పడ్డాయి. అదేంటో చూసి చెప్పగలగడం అనేదే ఆస్ట్రాలజీ. అంతే తప్ప మేము అన్నీ తెలుసున్నటువంటి జ్యోతిషులము అని చెప్పి లేనిపోని సూత్రాలని సాకుగా చూపించి ఈ పరిహారం చేసుకోండి, ఆ పరిహారం చేసుకుని దోషం పోతుంది, ఇలాంటివన్నీ చెప్పి వివాహం చెడగొట్టడము దోషమే, వివాహం చేయడం కూడా తప్పే. ఒక అమ్మాయి జాతకంలో డైవర్స్ లేదా అబ్బాయి జాతకంలో డైవర్స్ ఉంటే మీరు పరిహారం చేసి వివాహం చేసినా డైవర్స్ అవుతుంది. ఎందుకంటే ఆ దోషము వివాహం అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ వ్యాక్సిన్ లాంటిది ఏమీ ఉండదు. రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా జ్యోతిషంలో ఆ గ్రహాలు అలా పనిచేయవు. రోగం వస్తే ఎలా అయితే ఔషధం తీసుకుంటామో, జ్వరం వస్తే ఎలాగైతే ట్యాబ్లెట్ వేసుకుంటామో, అలాగే మ్యారేజ్ అయిన తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడే దాని మీద దృష్టి పెట్టాలి. ఇటువంటి అతి తెలివితేటలతో జనాలకి ఆశలు కల్పించి, లేనిపోని ఆశలు, ఈ దోషం పోతుందమ్మా, ఈ పరిహారం చేసేయండి, అక్కడికి వెళ్ళిరండి, ఇక్కడికి వెళ్ళిరండి, ఈ జపం చేయించండి అని పెళ్లి చేసినా కానీ సమస్యలు వస్తాయి. విధిని ఎదిరించడం అనేది చాలా చాలా అమాయకత్వంతో కూడినటువంటి పని. విధిలో ఏదుందో చూసి నిజంగా బ్యాడ్ ఉంటే కొంత హింట్ ఇచ్చి వదిలేయడం మంచిది తప్ప దాన్ని పోగొడతాము, ఎదిరిస్తాము, దాటేస్తాము, అందుకోసం ఆస్ట్రాలజీ ఉంది, అందుకోసం నేనున్నాను అని చెప్పడం అనేది చాలా పొరపాటు. అలాగే పాయింట్ బేస్ సిస్టమ్ కూడా ఎక్కువ పాయింట్స్ వచ్చినా కానీ విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి ఏమాత్రం బేస్ లేదు, వ్యాలిడిటీ లేదు. అలాగే ఇంకొన్ని కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే తప్పకుండా వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత శని కుజుల కలయిక, ఇద్దరూ కలిసి మ్యారేజ్ సంబంధించిన స్థానాల్లో ఉన్న, పరస్పరం చూసుకుంటున్నా వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కానీ విడిపోతారు అని మనం చెప్పడానికి లేదు. అలాగే ఉపపాదం నుంచి రెండో ఇంట్లో పాపగ్రహాలు ఉన్న, ఉపపాదంలో గ్రహం నీచబట్టి ఉన్నా కొంత వైవాహిక సమస్యలు ఉంటాయి. అది ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది ఆ ప్లేస్మెంట్ ఎంత నెగిటివ్గా ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దారపాదము, ఉపపాదం అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు.
దారపాదం అంటే ఏంటి అంటే సప్తమ స్థానం యొక్క ఆరూఢము. అదేంటి అనేది నేను చిన్నగా ఎగ్జాంపుల్లో చెప్తాను. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకోండి. దానికి 7th హౌస్ తోల అవుతుంది. దానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు కనుక ధనస్సులో ఉన్నాడు అనుకున్నాం. అంటే 7th హౌస్ నుంచి 3వ స్థానమైనటువంటి ధనస్సులో ఉన్నాడు. అక్కడి నుంచి 3వ స్థానమైనటువంటి కుంభము దారపాదం అవుతుంది. 7th హౌస్ యొక్క ఆరూఢం అవుతుంది. అలాగే 12th హౌస్కి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రతి హౌస్కి ఆరూఢాలని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే దారకారక గ్రహం ఎవరు, ప్రతి ప్లానెట్ కొన్ని డిగ్రీల్లో ఉంటుంది. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో మనకి అన్నీ వచ్చేస్తున్నాయి, డిగ్రీలతో సహా చార్ట్స్ వస్తున్నాయి. రాసుకోండి ఒక పేపర్ మీద, దాన్ని మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. అవరోహణ క్రమంలో అంటాం. అంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ని ఫస్ట్ రాసుకోండి, తర్వాత దానికంటే తక్కువ డిగ్రీలో ఉన్నది. అలా రాసినప్పుడు 7వది అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ మనకి అక్కడ కనపడుతుంది. అది దారకారక గ్రహం. అయితే ఇందులో రాహుకేతువుల్ని తీసుకోవద్దు. ఈ క్యాల్కులేషన్లో 7 కారకత్వాలే ఉన్నాయి, 8 లేవు. చాలామంది అష్టకారకత్వాలను తీసుకుని ఆ రిజల్ట్స్ టాలీ అవ్వక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే జైమిని జోలికి ఎవరూ రాకుండా దాన్ని దూరం పెట్టేశారు. ఈ విధంగా కనుక మనం అనాలిసిస్ చేసినట్టయితే వైవాహిక సమస్యలు ఉంటాయా లేదా అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మన చేతిలో ఉండి సమస్యల తీవ్రత వాటిని తగ్గించుకోవచ్చు అంటే మనస్తత్వంలో మార్పు చేసుకోవడము, ఇటువంటి ముందు చేసి తర్వాత పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే చాలా మటుకు ప్రయోజనం అనేది ఉంటుంది. ఎందుకంటే రవి ప్రభావం ఉండి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు విడాకులు అయితే అదొక దారి, విడాకులు కాకుండా కూడా లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈగో లెవెల్స్ని తగ్గించుకోవాలి. రవి ఉన్నాడు అంటే డామినేటింగ్ నేచర్ ఉంటుంది, అవతల మనిషిని యాక్సెప్ట్ చేసేటువంటి నేచర్ ఉండదు. ఇది డెవలప్ చేసుకున్నప్పుడు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ అభిషేకాలు కూడా చేయక్కర్లేదు. ఏ అభిషేకం చేసినా, ఏ గుళ్ళు చుట్టూ తిరిగినా మనసు మారాలి అంటే మనకి మనం ఆ కృషిని చెయ్యాలి. దేవతలు వచ్చి మన మనసు మార్చరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇటువంటివన్నీ చెప్పి గొళ్ళ చుట్టూ తిరగమనడం, డబ్బులు ఖర్చు పెట్టి అలాగే అభిషేకాలు చేయమనడం కూడా అది మిస్గైడింగ్ అంటాం. అంటే మిస్గైడెన్స్ ఇచ్చినట్టే. ఈ విధంగా అసలు కారణం ఏంటి అని తెలుసుకుని దాని మీద కనుక దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా ఆ మ్యారిటల్ హార్మోనీ అనేది పెరుగుతుంది. కుజుడు మొండి పట్టుదల ఉండేటువంటి గ్రహం, దాన్ని తగ్గించుకుని కృషి చేయాలి. అంతేగాని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ఇలాంటివి కేవలం ఇలాంటివి చేయడం వలన మనస్తత్వంలో మార్పు రాదు. మనస్తత్వంలో మార్పుని కోరుకుని కృషి చేస్తూ ఈ అభిషేకాలు అవి చేస్తే మరింతగా ఫలితాన్ని ఇస్తాయి. అంతే తప్ప మనం ఇలాగే ఉంటాం, దేవతలు వచ్చి మన పని చెయ్యాలి అంటే దేవతలు చెయ్యరు. వాళ్ళకి అంతటి కర్మ పట్టలేదు. మనం ఏదో కాస్త లంచాలు ఇచ్చేసి మన బిజీ స్కెడ్యూల్లో ఒక 6 వారాలో 7 వారాలో 10 వారాలో ఆ గుడికెళ్ళి వచ్చేస్తే మన భక్తికి మురిసిపోయి దేవతలు వచ్చేసి వాళ్ళ లోకాల నుంచి కిందకి దిగొచ్చి మన మైండ్లో మార్చాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మనమే అంత బిజీ స్కెడ్యూల్లో ఉండి ఒక మనిషితో మాట్లాడాలంటే అన్నీ చూసుకుంటామే, దేవతలు మన పనులు ఎందుకు చేయాలి? దేవతలు ప్రేమకు లొంగుతారు, నిజాయితీకి లొంగుతారు. నాలో ఇటు చెడు ప్రవర్తన ఉంది అని గుర్తెరిగి దాన్ని మార్చుకుంటూ ఆ మార్చుకోవడానికి కావలసినటువంటి మనోబలం నువ్వు అని కనుక దేవతని అడిగినట్టయితే తప్పకుండా ఇస్తారు దేవతలు. ఈ దృష్టితో జ్యోతిష్యాన్ని చెప్పడము, ప్రచారం చేయడం అనేది ఎప్పుడు కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.